ఇంట్లో తండ్రి లేని వేళ మమత నిస్సహాయురాలైంది. ఆ దుర్మార్గుణ్ణి ఎదిరించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరకు ఓ ఘోరం జరిగిపోయింది. మమత భయంతో వణికిపోయింది. గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. అప్పటికే క్రూరంగా మారిన మధు అవకాశం ఇవ్వలేదు. అరవకు, నేనంటే ఇష్టమా లేదో చెప్పు అని గద్దించాడు. ఏం చెయ్యాలో తెలియక ఏడ్చేసిందామె. ఏయ్ ఏడవకు, నాకేడిపంటే చెడ్డ చిరాకు అని గట్టిగా అన్నాడు. ఆ టైంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో మమత వేదన అరణ్యరోదన అయింది. ప్రేమిస్తావా లేదా అంటూ పిచ్చిగా కొట్టాడు. ఇప్పటికైనా చెప్పు, నేనంటే ఇష్టమేనా అని మళ్లీ అడిగాడు. నువ్వెంత కొట్టినా నువ్వంటే నాకేమాత్రం ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పింది. అతడిలో రోషం ద్వేషం పెరిగిపోయాయి. నన్నే కాదంటావా అంటూ ఆమెపై ఉరుములా విరుచుకుపడ్డాడు. రేప్ చేయాలని చూశాడు. గట్టిగా ప్రతిఘటించింది. దాదాపు తిరగబడింది. అదో పరాభవంలా భావించాడు. నన్నిష్టపడినప్పుడు ఇంకెవ్వరిని ఇష్టపడకూడదు అంటే దాని అర్థం నువ్వు చావాలి. నువ్వు చచ్చావనుకో నా కోరిక తీరినట్లే అన్నాడు. మమత భయంతో నిలువెల్లా వణికిపోయింది. నిజంగా చంపేస్తాడేమోనని జడిసిపోయింది. గబగబా పక్కనే ఉన్న గూట్లో వెతికాడు. పురుగుల మందు బాటిల్ బయటకు తీశాడు. ఇదిగో నీకు బాగా కావలసింది తీసుకొచ్చాను, ఇది తాగి చావు అంటూ నన్ను కాదన్నందుకు నువ్వు చావాల్సిందే, తాగు అంటూ బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశాడు. క్షణాల్లో అది ఆమె గొంతులోకి వెళ్లిపోయింది. ఆమె శరీరంలో అణువణువును చీల్చసాగింది. బాధతో మమత మెలికలు తిరిగిపోయింది. ఆమె ప్రాణాలతో విలవిలలాడుతుంటే గేటు తీసి బయటకు పోయాడు. అప్పటికే కళ్ళు మసకబారడంతో ఆమె స్పష్టంగా చూడలేకపోయింది. అంతలోనే గేటు మూతపడింది. గంట తర్వాత మళ్లీ వచ్చాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె చూశాడు. మానవత్వాన్ని మట్టు పెట్టేస్తున్న ఆ మృగంలో ఎక్కడో చిన్న జాలి కలిగింది. వెంటనే సర్ఫ్ నీళ్లు రెడీ చేసి ఆమె చేత తాగించాడు. బలవంతంగా వామిటింగ్స్ చేయించాడు. ఫలితం కనిపించలేదు. మమత కళ్ళు మూతపడసాగాయి. మధులో భయం మొదలైంది. అక్కడ ఒక్క క్షణం ఉన్న ప్రమాదమే అనుకున్నాడు. పారిపోయాడు. ఇంతలో మమత తల్లికి విషయం తెలిసింది. మధు మమతను బలవంతంగా లాక్కెళ్లడం చూసిన ఓ అమ్మాయి విషయం ఆమె తల్లికి చెప్పింది. కూతుర్ని వెతుక్కుంటూ ఆమె అక్కడికి వచ్చింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మమతను చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం దాటిపోవడంతో మమత మనల్ని వీడి వెళ్లిపోయింది. తన ప్రమేయం లేకుండా ప్రేమంటే ఏంటో కూడా తెలియని వయసులో సైకో ఉచ్చులో చిక్కుకుంది.
అందమైన పువ్వు లాంటి మమత జీవితాన్ని మొగ్గదశలోని దారుణంగా చిదిమేశాడు. అసలు ఇలాంటివి ప్రేమలేనా? ప్రేమంటే ఏమిటో కూడా తెలియకుండా ప్రేమకు పిచ్చి పిచ్చి అర్థాలు వెతుక్కుంటున్నారు మధు లాంటి సైకోలు. తాము అనుకున్నదే జరగాలన్న ఆవేశం, తమ మాటే నెగ్గాలన్న పంతం. ఫలితం అత్యంత విషాదకరం. మనకు దక్కని వాళ్ళు ఇంకెవ్వరికీ దక్కకూడదన్న ఉన్మాదపు ఆలోచనల వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అమ్మాయిలు గాలోళ్లకు గడ్డి పెట్టాల్సిందే. వాళ్ళు వెంటపడి వెధవేషాలేస్తే జాలి పడాల్సిన పని లేదు. పోలీసులకో షీ టీమ్స్కో చెప్పి తాట తీయించండి. మమత లాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇది వాటి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.